ఆత్మవిశ్వాసం అనే శక్తి ఒక చిన్న గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చదువులో బలహీనంగా ఉండేవాడు. స్కూల్లో టీచర్లు చెప్పిన పాఠాలు అతనికి అస్సలు అర్థం కావు. అందరూ అతన్ని నీవేం చెయ్యలేవు అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు అతను నిరాశగా ఇంటివద్ద కూర్చొని ఉండగా అతని తాత దగ్గరికి వచ్చి అడిగాడు, ఎందుకు ఇలా విచారంగా ఉన్నావురా? రామ్ అన్నాడు, తాతయ్య, నేను ఎంత ప్రయత్నించినా చదువులో బాగా రాలేదు. అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు. అప్పుడు తాతయ్య ఒక చిన్న రాయి తీసుకుని, ఇది నీ బలలంగా నొక్కి నీ చేతిలో పగలగొట్టగలవా అని అడిగాడు. రామ్ ప్రయత్నించాడు, కాని రాయి పగలలేదు. తాతయ్య నవ్వుతూ అన్నాడు, చూలురా, కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం సరిపోదు అని కాదు, అది చేసే సరైన పద్ధతి మన దగ్గర లేనట్టే. చదువు కూడా అంతే. నీవు నీ పద్ధతిని మార్చి ఓపికగా నేర్చుకుంటే నువ్వెవరూ అనుకోని స్థాయికి చేరగలవు. ఆ మాటలు విన్న రామ్ కొత్త ఉత్సాహం పొందాడు. పద్ధతిగా చదవడం మొదలుపెట్టి రోజుకి కొంచెం కొంచెంగా అభ్యాసం చేశాడు. నెలలు గడిచేసరికి రామ్ తన క్లాసులోనే ఉత్తమ విద్యార్థిగా మారిపోయాడు. నీతి, ఆత్మవిశ్వాసం, సహనం, సరైన పద్ధతి ఇవి ఉంటే ఏ పని అసాధ్యం కాదు.